ఈ బొకేలు అయితే కలర్ఫుల్గా ఉన్నాయి కదండి. ఈ బొకే ఇంకొకటి తయారు చేశారండి మా వాళ్ళు, హ్యాండ్మేడ్గా. నిహార్కి అయితే చేసిందంట, చాలా చాలా బాగుంది కదా. మా స్వాతి అయితే ఇవన్నీ రెడీ చేసుకుంది. ఎందుకు అనుకుంటున్నారా, మా శ్రీనన్నయ్య కూతురండి, యూఎస్లో చదువుకుంటుంది. తను వచ్చేస్తుంది ఈరోజు. వెల్కమ్ చెప్పడానికైతే మా వాళ్ళైతే ఇవన్నీ అయితే రెడీ చేసుకున్నారు. అన్నయ్య దగ్గర 25 కేజీలు చేపలు వచ్చినాయని కూడా నేను వీడియో పెట్టండి అంతకుముందే. మా వాళ్ళంతా అయితే బయట వెయిట్ చేస్తున్నారు. లోపల ఉన్న మా వాళ్ళని చూడండి ఎంతమంది అయితే. ఇంట్లో అయితే నిండిపోయామండి, అందరం గ్యాదర్ అయిపోయాము. మా పెద్దమ్మకండి 5 కొడుకులు 2 కూతుర్లండి. మా మేనమామ పిల్లలు, ఇంకా మా పెద్దమ్మకి చెల్లెలు పిల్లలు, అంటే మేము అందరం అయితే ఇలా వచ్చేసామండి. ఇప్పుడే మా నిహారిక కూడా వచ్చింది. దాన్ని తెచ్చిన పువ్వులు అయితే ఇలా విడదీస్తున్నారు మా వాళ్ళు. ఈ లోపుగా అయితే వచ్చేసిందండి కారు. మా త్రివేణి వచ్చిందనమాట. చూడండి అందరినీ చూసి ఎంత సంతోషపడుతుందో, హగ్ చేసుకుంటుంది. ఎక్కడో ఖండాంతరాలు దాటి వెళ్ళి మన జన్మభూమికి వచ్చేసరికి ఆ సంతోషం పట్టలేమేమో. ఇలా పెద్దమ్మకైతే మనోరాలను చూసేసరికి సంతోషం పట్టలేకపోయిందండి. బయట ఉన్న మా వాళ్ళందరినీ అయితే ఒకసారి అయితే ఇలా చూపిస్తాను. ఇంత దూరమో వెళ్ళొచ్చింది పిల్ల, పాపం దిష్టి తీయాలని మా పెద్దమ్మ అయితే హడావుడి చేస్తుంది. చూడండి మా స్వాతి ఏమో అంటే త్రివేణి వాళ్ళ మమ్మీ ఇలా బొట్టు పెట్టి హారతి ఇచ్చి వెల్కమ్ అయితే చెప్తుంది. పెద్దమ్మ ఈ కొబ్బరికాయని పెద్దన్నయ్య చేతికిచ్చి కొట్టమందండి. ఇంటికి పెద్దోడి చేత ఇలా దిష్టి తీయించి కొబ్బరికాయ కొట్టిస్తుంది. ఇంట్లో ఉన్న మా వాళ్ళంతా అయితే పోలవర్షం అయితే కురిపిస్తున్నారు. చూడండి అందరూ త్రివేణి మీద ఉన్న ప్రేమ వాత్సల్యాన్ని ఇలా పూలవాన రూపంలో అయితే అందిస్తున్నారు. చూడండి ఇలా అందరూ పూలవర్షం కురిపించిన తర్వాత అయితే కేక్ కటింగ్ ఉంది అని రెడీ అవ్వమన్నారు. అన్నయ్య వాళ్ళకి ఇంకో పెద్ద ఇల్లు ఉందండి మా బజార్నే, కాకపోతే షాపు కోసం వీళ్ళు ఇక్కడే ఉంటున్నారు. షాప్ దగ్గర ఇక్కడ గదులు చిన్నగా ఉంటాయండి. వెల్కమ్ టు ఇండియా త్రివేణి అని అయితే కేక్ మీద రాశారండి. పిల్లలు చదువుకొని లైఫ్లో సెటిల్ అయితే వారి జీవితాల్లో వెలుగులు విరజిమ్మాలని ఇలా వెన్నెల మడుగుల వెలుగులతో శ్రీనన్నయ్య స్వాతి ఇద్దరు కలిసి త్రివేణితో అయితే ఇలా కేక్ కటింగ్ అయితే చేపిస్తున్నారు. మా పెద్దమ్మకి 5 కొడుకులు 2 కూతుర్లండి. పెద్దమ్మకి అయితే 80 సంవత్సరాల పైనే ఉంటుందండి. చూడండి మనవరాలతో ఎంత సంతోషంగా ఉందో. పెద్దమ్మ పెద్ద కొడుకండి గంగాధరన్నయ్య. మా స్విమ్మింగ్ కోచ్ పాండన్నయ్య లక్ష్మీవదన వీళ్ళు విజయవాడ వెళ్ళారు, రాలేదు. పెద్దమ్మకి చెల్లెలు, పెద్దమ్మ పెద్ద కూతురు అల్లుడును, అంటే మా అక్కయ్య పెద్ద అక్కయ్య. పెద్దమ్మ చిన్న కూతురు చిన్నక్కయ్య అరుణక్కయ్య. అరుణక్కయ్యకి 2 కొడుకులు, ఈమె చిన్న కోడలు, తన పేరు లలిత. పెద్దమ్మకి శ్రీనన్నయ్య 3వ కొడుకు అయితే లక్ష్మీపతి హైదరాబాదు తన 4వ కొడుకు జేపీ ఆఫీసర్ అయితే చేస్తాడండి. మనం గెలిచిపోతాం యూట్యూబ్ ఛానల్. మా మేనమామ గోలి ముత్తులింగం గారి చిన్న కొడుకు అండి గోలి శ్రీను ఈశ్వరి మనతో నేపాల్ వచ్చారు. కూతురు మాధురి, తన మ్యారేజ్. మా పెద్దమ్మకి 5 కొడుకులు అని చెప్పాను కదా, చిన్నవాడండి సత్యం తన ఫ్యామిలీతో ఇలా వచ్చాడు. మా సత్యం కొడుకు నీరజ్కి కూడా జాబ్ వచ్చిందండి. మా పెద్దన్నయ్య గంగాధరన్నయ్య మనవడు కోడలు, తన కొడుకే ఈ బాబు అండి మనవడు. మా స్వాతి వాళ్ళ అక్కయ్య అండి లక్ష్మి మంగళబజారు. మా శ్రీనన్నయ్య 2 సడ్డుకుళ్ళండి, వాళ్ళ బాబు పవన్తో వచ్చారు. పెద్దన్నయ్య గంగాధరన్నయ్య కూతురండి అనురాధ, అంటే త్రివేణికి పెద్దక్క అనమాట. అక్క భారతి ఢిల్లీలో ఉందండి. తను పాండన్నయ్య కూతురు నిహారిక అండి. మన స్విమ్మింగ్ పోటీలు అన్నింటిలోనూ కనిపిస్తుంది కదా. అందరినీ వీడియో తీసిన తర్వాత నేనైతే త్రివేణికి కేక్ పెట్టి అక్షింతలు అయితే వేసానండి. అన్నయ్య ఫ్రెండ్స్, అన్నయ్య షాప్లో చేసేవాళ్ళు అందరూ వస్తే వాళ్ళని కూడా ఇలా వీడియో అయితే తీసానండి. ఇవాళ మన వీడియో ఇదేనండి. నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.